కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ సిఫార్సుల ఆధారంగా బాధ్యులపై ఇప్పుడే చర్యలు తీసుకోరాదని నిర్ణయించింది ప్రభుత్వం. కేంద్రం నుంచి ఇంకా ఎన్డీఎస్ఏ రిపోర్టు రాలేదు. అలాగే కాళేశ్వరం విచారణ కమిషన్ పీసీ ఘోష్ నివేదిక ఇవ్వాల్సిందే. ఈ నివేదికలు వచ్చిన తర్వాత ఒకేసారి చర్యలు తీసుకుంటే సరిపోతుందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎన్డీఎస్ఏ నివేదిక రాకపోవడంతో ఈ వానాకాలంలోపు బ్యారేజీల మరమ్మతులు లేనట్లేనని భావిస్తున్నారు అధికారులు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సుల ఆధారంగా ఇప్పుడే చర్యలు తీసుకోరాదని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. విజిలెన్స్ నివేదికలో 17 మందిపై క్రిమినల్, మరో 22 మందిపై శాఖాపరమైన చర్యలకు సిఫార్సు చేసింది. కాంట్రాక్టర్ ఎల్&టీపై క్రిమినల్ యాక్షన్తో పాటు బ్యారేజీ రిపేరుకు అయ్యే ఖర్చును వసూలు చేయాలని సూచించింది. విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టును కాళేశ్వరం కమిషన్కు ప్రభుత్వం అందించింది. ఈ నివేదికను కమిషన్ పరిశీలించనుంది. తర్వాత తన విచారణకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. ఈ 2 రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరంపై నియమించిన పీసీ ఘోష్ కమిషన్ తన విచారణను చాలా వరకు పూర్తి చేసింది. ప్రాజెక్టులో భాగమైన తాజా మాజీ అధికారులను విచారించింది. అఫిడవిట్లతో పాటు బహిరంగ విచారణ చేసింది. ఇప్పటికే నివేదికను డ్రాఫ్టింగ్ చేస్తోంది. తాజాగా విజిలెన్స్ రికమెండేషన్స్ అందడంతో అది కూడా పరిశీలించి మే చివరి వరకు ఫైనల్ రిపోర్ట్ అందించే ప్రయత్నం చేస్తోంది. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా అప్పటి ప్రభుత్వంలోని పలువురు పెద్దలను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ ఈ నెల 23న హైదరాబాద్ రానుండగా కొందరిని విచారణకు పిలుస్తారని తెలుస్తోంది. ఎవరిని విచారణకు పిలుస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొంది. గతంలోనే ఇందుకు సంబంధించి పీసీ ఘోష్ ఇండికేషన్స్ ఇచ్చారు. విజిలెన్స్ రిపోర్ట్ అందగా పీసీ ఘోష్ కమిషన్ విచారణ అందిన తర్వాత చర్యలు తీసుకుంటే సరిపోతుందన్న అభిప్రాయంతో ఉంది ప్రభుత్వం. ఓవైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇప్పటి వరకు రాష్ట్రానికి చేరలేదు. నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చి నెలన్నర రోజులు గడిచినా కేంద్రం నుంచి రాష్ట్రానికి నివేదిక అందలేదు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వాలని సీఎంతో పాటు ఇరిగేషన్ మినిస్టర్, ఉన్నతాధికారులు లేఖలు రాశారు. సీఎం, మంత్రులు, కేంద్రం పెద్దలను కలిసి విజ్ఞప్తి చేసినా నివేదిక అందకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 30న ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్తో తెలంగాణ డ్యామ్ సేఫ్టీ ఇంజనీర్లు, ఇరిగేషన్ ఆఫీసర్స్ సమావేశం కానున్నారు. నివేదిక విషయంపై ఈ మీటింగ్లో క్లారిటీ వస్తుందని ఆశిస్తున్నారు. రిపోర్టు రాకపోవడంతో దెబ్బతిన్న బ్యారేజీలకు వర్షాకాలంలోగా మరమ్మతులు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. గతేడాదిలాగే సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీ గేట్లన్నీ ఎత్తి ఉంచాల్సి ఉంటుంది. ఎన్డీఎస్ఏ నివేదిక వస్తే బ్యారేజ్లకు చేపట్టాల్సిన రిపేర్లపై డిజైన్లు రెడీ చేసి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ కు టైం తీసుకుంటుంది. జూన్ నుంచి వర్షాకాలం సీజన్ ప్రారంభమవుతుంది. దీనివల్ల ఇప్పుడు రిపోర్ట్ అందినా మేడిగడ్డ మరమ్మత్తు పనులు ప్రారంభించడం వీలు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.